వావ్ వావ్ అనిపించే తమిళనాడు స్టైల్ చికెన్ ఫ్రై అండ్ ఈరోజు నేను చేసుకునేటటువంటి పనులు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా అయితే వాచ్ చేసేయండి. ముందుగా వెళ్తే వీడియోని లైక్ చేయండి. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లీరామ్ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు సండే అంటే ముక్కలేంది ముద్ద దిగదు. దానికోసం అయితే చికెన్ కర్రీ చేస్తున్నా. కాకపోతే మా హస్బెండ్ చికెన్ తినరమాట. ఆయనకి స్పెషల్గా ఏదైనా ఎగ్ కాంబినేషన్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. చికెన్ కర్రీ అంటే డైలీ రొటీన్ గా చేసుకుని చికెన్ కర్రీ కాదండి. ఈ రోజు చెట్టినాడు స్పెషల్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. అది కూడా మన స్టైల్లో మట్టి పాత్ర యూజ్ చేసి. చెట్టినాడు స్పెషల్ ఏంటంటే మసాలా అండి. అది మసాలా కూడా మనం 14 టైప్స్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసుకుని ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఈ రెసిపీలు అండ్ వాగ్స్ అనేవి మనకి కామనే కదా. అసలు ఒక పాయింట్ అయితే ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే మన ఛానల్లోని వీడియోస్ని షార్ట్స్లో కానీ లేదంటే వీడియో రూపంలో కానీ యావరేజ్గా 1000 మెంబర్స్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారండి. అది కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అందులో నాకు అబ్రాడ్ నుంచి చూసేటువంటి వ్యూవర్స్ కూడా ఉన్నారండి. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద పర్సన్స్. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఉంది. అది మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవడానికి ఒక చిన్న కారణం అయితే ఉందండి. కాకపోతే మన వ్యూవర్స్ ఏమీ తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకైతే సబ్స్క్రైబ్ చేస్తే మటుకి మన ఛానల్కి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇలా చేస్తే ఫర్దర్గా మన ఛానల్ అనేది మంచిగా అయితే గ్రో అవుతుంది. దానివల్ల మంచి కంటెంట్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయడానికి అయితే నాకు ఒక మంచి ఛాన్స్ అయితే వస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా. సో అందుకని వచ్చేసి నేను కెటల్లో వాటర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ పాతకాలం పద్ధతిలోనే నేను రసం ఎప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. దానికి కావాల్సినటువంటి స్పైసెస్ అనేవి యాడ్ చేసేసి చారుని అయితే మరిగించుకుంటున్నాను. నెక్స్ట్ బ్రౌన్ రైస్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నాకు డైలీ కొద్దిగా టీ తాగే అలవాటు ఉంది. ఇది మానేసుకుందామని ఎంతగానో ట్రై చేస్తున్నా కానీ నేను మానలేకపోతున్నా. ఇక్కడ కెటల్లో వాటర్ అనేది ఎగ్స్లో యాడ్ చేస్తామట. క్రాక్స్ అనేవి ఏమన్నా ఉంటే మటుకి బయటికి అనేది ఎగ్ వైట్ అనేది రాదన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకుంటే నెక్స్ట్ వెజిటేబుల్స్ ఆనియన్ పీల్స్ కానీ ఏమైనా సరే ఇలా ఒక బౌల్ తీసుకుని నేను దాంట్లో వేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెట్టినాడు చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయడానికి ముందుగా శుభ్రం చేసినటువంటి చికెన్ని మట్టి పాత్రలో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే నేను తమిళనాడులో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో అక్కడైతే ఈ రెసిపీ మంచిగా అయితే చేసుకుంటారు. ఒకసారి మా పక్కన ఉంటారన్నమాట, వాళ్ళు తమిళియన్స్. వాళ్ళు అయితే నాకు ఈ రెసిపీ చేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైనా ఒక్కోసారి ఈ రెసిపీ కంపల్సరీ ఇంట్లో నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనకి ఇంట్లో పనులు అనేవి కరెక్ట్గా అవ్వాలంటే మనకి ఏ పనులు ఉన్నాయి, కిచెన్లో పనులు అనేది చూసుకుని కుకింగ్ టైంలోనే చేసుకుంటే అన్నీ కూడా ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతాయి. ఆ విధంగా అయితే నేను పనులు అనేవి కేటాయించుకుని చేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా వెల్లుల్లిని చారు మరుగుతున్నప్పుడు వేస్తే చారుకి మంచి స్మెల్ అనేది వచ్చి టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చికెన్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఈ చెట్టినాడ చికెన్ ఫ్రై చేయడానికి వాళ్ళు యూజ్ చేసేటువంటి స్పైసెస్ అయితే చెప్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, కొద్దిగా జాజికాయ, అనాస పువ్వు, జాజి పువ్వు, లవంగాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఇవి అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుని మనము ముందుగా షాలో ఫ్రై అనేది చేసుకోవాలి. జాజికాయ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎండుమిర్చి మట్టికి ఘాటుకు సరిపడగా వేసుకోవాలి. ఒకవేళ ఎండుమిర్చి కారం తక్కువగా అనిపిస్తే మీరు ఒక 20 నుంచి 25 వరకు యాడ్ చేసుకోండి. నేను యూజ్ చేసేటువంటి ఎండుమిర్చి కారంగానే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి ఒక 15 వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 లేదా 2 ఆనియన్స్ కట్ చేసుకుని చిన్నగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ అనేవి నాకు ఉడికిపోయినాయి కదా, వీటిని కూడా షెల్స్ తీసేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ వేస్తాను కదా పీల్స్, దాంట్లో వేసి ఎగ్ వాటర్ కూడా వేసేసాను. ఇది ఎలా యూజ్ చేస్తున్నాను మీరు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
ఒక ఇంటి ఇల్లాలుగా నేనైతే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మాట మధ్య మధ్యలో ఇలాంటివి నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో అందుకని చెప్పి కివి అండ్ బనానా కాంబినేషన్లో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ జ్యూస్ అయితే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టము. నేను ఎక్కువగా షుగరు అండ్ బెల్లం కూడా వాడను, హనీ అయితే యూజ్ చేసుకుంటాను. నేను యాక్చువల్గా పిల్లలకి బుక్స్ అవి కొన్నానండి. బుక్స్ వాటి గురించి ఫీజు అయ్యి పే చేసి వచ్చాను. వాటి వివరాలు కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఇప్పటి వరకు బుక్స్ అనేవి రిటర్న్ ఇవ్వలేదు స్కూల్ వాళ్ళు. సో అందుకని చెప్పి ఆ వీడియో అప్లోడ్ చేయడం అనేది లేట్ అవుతుంది. అవి వచ్చాక అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని హనీ వేసుకుని మేము తాగాము. ఇక్కడ చూడండి, చికెన్ అనేది ఈ వాటర్తోనే కుక్ అయిపోద్ది, కానీ ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు చికెన్ కుక్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే మసాలాలు అనేవి చక్కగా పొడుము పెట్టేసుకుని చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఈ పొడుము అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని మనము ఈ చికెన్ ఫ్రైని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక్కసారి ఈ రీతిలో చికెన్ ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీంట్లో లెగ్ పీసెస్ యూజ్ చేశాను కదా, మా వాడు కేఎఫ్సీ అంటాడు. సో అందుకని చెప్పి ఒక 2 లెగ్ పీసెస్ అనేవి తీసుకుని నేను ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తాను అనమాట. వాడికి ఇష్టం అన్నమాట, ఇవి స్పెషల్గా అన్నమాట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మేము ఇది ప్రిపేర్ చేస్తాను. ఒకటైతే చెప్తున్నానండి, సమ్మర్ సీజన్లో ఫిష్లు తెచ్చుకున్నప్పుడు కొంచెం చూసుకుని తెచ్చుకోవాలి, ఎందుకంటే సమ్మర్గా వేడికి మాట అవి తొందరగా పాడైపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మరుగుచారు ప్రిపేర్ చేస్తున్నాను కదా, దీంట్లోకి బెల్లం యూజ్ చేస్తున్నాను కదా. ఈ బెల్లం ఏంటో మీరైతే గుర్తుపెడితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్గా నల్ల బెల్లము అంటారన్నమాట. ఇదైతే మనం లేడీస్ వాడితే నడుము నొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అందుకని చెప్పి కంపల్సరీ ఈ మరుగుచారుని నేను వారానికి 2-3 సార్లు అయితే ఈ నల్ల బెల్లం యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ వెజిటేబుల్స్ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా నేను మొక్కలకి వేస్తాను. తుక్కు అనేది పాడేస్తాను అనమాట, ఎందుకంటే తుక్కు ఎక్కువగా యూజ్ చేస్తుంటే మట్టి అనేది పాడైపోతుంది. అందుకని ఇలా వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఫైనల్గా నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి మా సండే స్పెషల్స్ మాట. మరి మీ ఇంట్లో మీ సండే స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్రౌన్ రైస్ చాలామంది తినట్లేదేమో, కానీ తినండి, ఏమీ కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఒక 10 years నుంచి నేను బ్రౌన్ రైసే వాడుతున్నాను. ఫైనల్గా నేను ఈ కర్రీ టేస్ట్ చేసి చెప్తున్నా. నా ఫేవరెట్ ఏదైనా ఉంటే చికెన్ మాట, అందుకని చికెన్ కంపల్సరీ టేస్ట్ చేస్తాను. కానీ ఎక్కువగా తినకూడదు అంటారు, కానీ మేమైతే ఆగలేము, చికెన్ అయితే కంపల్సరీ తింటాం అన్నమాట, ప్రోటీన్ ఉంటుందని. మరి మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో చెప్పేయండి. చూడండి, మనకు ఇక్కడ ముక్క తీసి చూపిస్తున్నాను. మనకి చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. దీన్ని అయితే మరుగుచారు కాంబినేషన్లో తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.